బండ్రాంపల్లి, మియాపూర్ తాండా, అది ఇంకో తాండా పేరు గౌరారం తాండా, అనంత్ సాగర్, బండ్రాంపల్లి, సత్యగామ, జూకల్, చందాపూర్ ఈ గ్రామస్తులందరికీ రోడ్డు మూలంగా బాగా అవస్థలు అవుతున్నాయి. ఎంతోమందికి యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి. మేమందరం కూడా పాదయాత్రగా నారాయణఖేడ్కి వస్తున్నాం సార్. మీరు వచ్చి మాకు సాంఘీభావం తెలపాలని చెప్పేసి ఆ గ్రామస్తులందరి రిక్వెస్ట్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు రాస్తా రోకో చేయడానికి మేము ఇక్కడ పూనుకున్నాం. అయితే ఇక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే నారాయణఖేడ్, షెట్కార్ గారు ఎంపీ నారాయణఖేడ్కు, ఇద్దరికీ నారాయణఖేడ్ వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఒక నయా పైసా పని చేయడానికి వాళ్ళకి చేత కాలేదు, చేయలేదు. కాకపోతే గ్రామాలకు పోలీసు వాళ్ళని తీసుకుపోయి ఎవరు ఏ ప్రశ్నలు అడగనీయకుండా వాళ్ళని అడ్డుకునే విధంగా వందల మంది పోలీసు వాళ్ళని తీసుకొని ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన, మరి ఏమంటారు నిర్బంధ పాలన ఇక్కడ నారాయణఖేడ్లో నిర్వర్తిస్తూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మరు. కానీ మీరు అబద్ధాన్ని నిజం చేసి చూపిద్దామని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఉదాహరణకు చెప్తున్నా, ఈ 5 గ్రామాలని తాండాలకు అభివృద్ధి చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అన్ని రంగాల వాళ్ళకు తాగునీరు ఇచ్చింది మేమే, సీసీ రోడ్లు వేసింది మేమే, ఇంకా ఊళ్ళకు డాంబర్ రోడ్ వేసింది మేమే, నీళ్లు తాగిన కొరకు ట్యాంకులు కట్టించింది మేమే. ఇది అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం. అవన్నీ లిస్టు చదివి చెప్పమంటే ఇప్పుడు లిస్టు చదివి ఒక్క 2 నిమిషాలు చెప్తాం. మేమేం చేయలేదు అన్నారు కాబట్టి, వీళ్ళు అబద్ధాలు మాట్లాడినారు కాబట్టి ఆ లిస్టు గురించి ఇప్పుడు చెప్పాలి. ఈ అనంత్ సాగర్ బండ్రంపల్లి రోడ్డుకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీటీ రెన్యువల్ మంజూరు చేస్తాం. ఇంతకుముందు వీళ్ళందరి పేరు చెప్పినారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బీటీ రెన్యువల్ కాంట్రాక్ట్ వరకు ఈ కాంగ్రెస్ నాయకుడు తీసుకొని నాణ్యమైన పని చేయకుండా డబ్బులు కాజేసి ఆ రోడ్ని అధ్వానమైన పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని తిరిగి రిపేర్ చేసే కొరకని మళ్ళీ డాంబర్ వేయించే కొరకని నేను పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో 1,48,00,000 రూపాయలు బీటీ రెన్యువల్ కొరకని శాంక్షన్ చేసిన కాంట్రాక్టర్లు కూడా మాట్లాడినా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేయడానికి సిద్ధమైనా వీళ్ళు ఎమ్మెల్యే గెలవగానే వీళ్ళు వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేశారు, కమిషన్లు డిమాండ్ చేశారు. ఆ కమిషన్లకు భయపట్టి కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి వస్తలేరు, పని చేయడానికి వస్తలేరు. ఇది పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో 1,48,00,000 రూపాయలు మంజూరు చేసినాం. ఇదే రోడ్డుకి R&B డిపార్ట్మెంట్కి ఇది హ్యాండ్ ఓవర్ చేసినా కాబట్టి ఏదో ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేపియాలి, తొందరగా చేపియాలి ఇలా రోడ్ అని చెప్పేసి R&B డిపార్ట్మెంట్లో కూడా 3 కోట్ల రూపాయలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది. 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఒక మియాపూర్ తాండా ఉన్నది. మియాపూర్ తాండాకు 1,32,00,000 రూపాయలు మియాపూర్ తాండాకు కూడా మంజూరు చేసినాం. వీళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఈ రోడ్డు బాగాలేకపోతే అంతవారు రోడ్డు కూడా వాళ్ళేసి మొత్తం పైసలు కాజేసి అది పనికి రాకుండా చేసారు అని చెప్పేసి సత్యగామ ఎక్స్ రోడ్ నుంచి అంతవరకు పోయే కొరకని దానికి 32,00,000 రూపాయలు దానికి కూడా మంజూరు చేసినాం. 33,00,000 రూపాయలు. ఇవే కాకుండా గ్రామాలలో మొత్తం సీసీ రోడ్లు మేమే చేసినాం. అవన్నీ చెప్పాలంటే ఇక చాలా మరి 33,00,000 రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేసినాం. 40,00,000 రూపాయలు అనంత్ సాగర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం. 60,00,000 రూపాయలు జూకర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం. అదే మాదిరిగా సత్యగామలో కూడా 40,00,000 రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేసినాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు సప్లై చేసే కొరకని వాటర్ ట్యాంక్ ఒకటి 33,00,000 రూపాయలతో ఒక వాటర్ ట్యాంక్ మంజూరు చేసినాం. ఒకటి 23,00,000 రూపాయలతో ఒకటి వాటర్ ట్యాంక్ మంజూరు చేసినాం. ఏమైంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 33,00,000 ట్యాంక్ పూర్తి చేసి నీళ్లు గ్రామానికి సప్లై చేస్తాం. అయినా సరిపోతలేమని ఇంకో 23,00,000 రూపాయలది పని ప్రారంభించిన తర్వాత వీళ్ళు కమిషన్ల ఒత్తిడి వల్ల కాంట్రాక్టర్ అక్కడికి ఆపేసి పారిపోయాం. ఇంటింటికి పైప్ లైన్లు వేసినాం. అక్కడ అనంత్ సాగర్లో ఒకటి డంప్యార్డ్ మన గోదాం కట్టించినాం. రైతులకు ఉపయోగపడుతుందని 50,00,000 రూపాయలతో గోదాం కట్టించినాం. వీళ్ళు రైతులందరూ మీటింగ్ పెట్టుకునే కొరకని
రైతు వేదిక కట్టించినాం. అదే మాదిరిగా ఆ ఊరు ప్రతి రూట్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా డంప్యార్డ్ కట్టించినాము, క్రిమేటోరియం కట్టించినాము, పల్లె ప్రకృతి వనం పెట్టించినాం, సైన్స్ ల్యాబ్ అనుసార సైన్స్ ల్యాబ్ కట్టించాం. ఈ రకంగా ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాం. మా దగ్గర ఆధారం ఉన్నది. మీకు చేతనైతే నేను వాళ్ళకిద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ప్రజలు నమ్మి మీ అబద్ధాలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. మీకు చేతనైతే ఏదైనా టైం ఫ్రేమ్ పెట్టి ఆ టైం లోపల మీరు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించే ఏర్పాటు చేయాలి. లేని ఎడల మాకు చేత కాదని చెప్పేసి రాజీనామా పెట్టాలి. కానీ మీరు ఈ రకమైన అబద్ధాలు మాత్రం మీరు చెప్పకూడదని చెప్పేసి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాజీనామా పెడితే మళ్ళీ ఎన్నికలు అవుతాయి. ఎవరైనా సమర్థుడు ఎమ్మెల్యే అయితే నాకు కాకపోతే ఇంకోటి సమర్థుడు అనిపిస్తే, లేకపోతే మీరే సమర్థుడు అనిపిస్తే మీకే ఓట్లు వేస్తారు. అప్పుడు గెలిచిన వాళ్ళు అన్న ఈ రోడ్డు చేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు చేతనైతే పని చేయండి, చేత కాకపోతే రాజీనామా చేయండి, అబద్ధాలు చెప్పుకుంటూ తిరగకండి. ఇంకా ప్రజా సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రజా సమస్యలు లేవని కాదు, సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎన్ని మాటలు చెప్పారు అబద్ధాలు. ప్రజలు మోసపోయి మీ మాటలు నమ్మి ఓట్లు వేసారు. 2000 పెన్షన్ని 4000 చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు అది 2000 కూడా 2-3 నెలలు ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా ముంచేసారు. మరి వికలాంగులకు 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు. అది వాళ్ళకి ఇవ్వకుండా ముంచేసారు. నిరుద్యోగ యువతకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ మీతోని కాలేదు. ఒక ఉద్యోగం కూడా మీరు కొత్తగా ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ గారు అన్నీ పెట్టి కంప్లీట్ అయ్యి కొన్ని కోర్టు కేసులలో ఆపిన ఉద్యోగాలకు మీరిప్పుడు కోర్టు కేసు క్లియర్ కాగానే శాంక్షన్ పత్రం మాత్రం వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. తర్వాత మీరు ఏ ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇవ్వలేదు. అట్లనే నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు ఇస్తామని మాట్లాడింది. ఆ 4000 ఇవ్వలేదు, 4 పైసలు ఇవ్వలేదు, మేము చెప్పం లేదని చెప్పేసి అబద్ధాలు చెప్తాం. అట్లనే ఆడపిల్లలకు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తే కేసీఆర్ నువ్వేమిస్తున్నావు? 1,00,000 రూపాయలేనా? నేనేమి ఇస్తా? 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తాను. అప్పుడు మేము మంజూరు చేసినా కానీ ఆ 1,00,000 లేదు, తులం బంగారం లేదు. అది కూడా ఇంచుమించు ఆపేసిన కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇట్లాంటి అబద్ధాలన్నీ చెప్పుకుంటూ అమ్మాయిలకు అందరికీ మీకు అందరికీ స్కూటీలు ఇప్పిస్తాను చెప్పి, అట్లనే రైతు కూలీలకు అందరికీ 12,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడున్నాయి 12,000 రూపాయలు? ఎక్కడా 12,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రాలేదు. మళ్ళీ ఒకటి కొత్తగా స్టోరీ పెట్టి ఎలక్షన్ ముందట ఏమన్నా 1-2 ఇచ్చేసి ఇక వస్తున్నాయి నమ్మి ప్రజలు ఓటేయాలని చెప్పేసి మీటింగ్లు పెట్టి నిర్బంధంగా ఎవరిని మాట్లాడనీయకుండా, ఎవరికి ప్రశ్నలు అడగనీయకుండా పోలీసులను పెట్టి మీటింగ్ పెట్టి ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్తారు. ఉదాహరణకి జూకల్దే మాట్లాడుతున్నాం. మన జూకల్ లాస్ట్ మీటింగ్ అయింది. అది ఈ మండలానికి ఒక విలేజ్ తీసుకున్నప్పుడు జూకల్ విలేజ్ తీసుకున్నాం. ఈ పెద్ద మనుషులు మాట్లాడారు, ఈ అబద్ధాలు గారు కానీ మాట్లాడారు. మీ ఊరికి 170-180 ఇండ్లు మంజూరు చేసినామని చెప్పారు. సరే మీరు ఎంత చెప్పారు ఫిగర్ నాకు సరిగా జ్ఞాపకం లేదు కాబట్టి సరిగా చెప్పలేకపోతాను. మీరు మొగోళ్ళు అయితే మునగాళ్ళు అయితే మీరు ఆ గ్రామానికి ఎన్ని ఇస్తారో చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. రేషన్ కార్డులు ఎన్ని ఇస్తారో చెప్పండి, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇస్తారో చెప్పండి. అట్లనే ఈ పెన్షన్లు కూడా ఎంతమందికి ఇస్తారు? అందరికీ రైతు కూలీలకు అందరికీ ఇస్తారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళకు అందరికీ ఇస్తారా? అది కూడా కరెక్ట్గా చెప్పండి. అదే మాదిరిగా ఇంకా మీరు చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు, ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి చెప్పాలంటే. రైతులకు, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం. ఆ రుణమాఫీ పూర్తి చేయలేదు. అట్లనే రైతులకు రైతు భరోసా 10,000, రైతు బంధు 10,000 ఉంటే దాని పేరు మార్చేసి రైతు భరోసా చేసి మేము 15,000 ఇస్తామని మాట్లాడు. ఎక్కడ పోయినాయా మీ 15,000? మేము జమ చేసిన పైసలే ఒక ఎంపీ ఎలక్షన్ ముందట మళ్ళీ వాళ్ళ అవసరానికి కొరకని, ప్రజలను మోసం చేసే కొరకని మేము జమ చేసిన పైసలు అదే 5,000 రూపాయలు చొప్పున అప్పుడు రైతులకు ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం మనకి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడేముంది, మరా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడదామని చెప్పేసి మరొకసారి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు తీసుకుందాం. ఎంపీ ఎలక్షన్లో మాకేసినారు, ఈ స్థానిక సంస్థలలో కూడా మాకేస్తారని చెప్పేసి మీరు ఆలోచన చేస్తారు. మీరు భ్రమలలో ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది. మేము కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. కేవలం ఈ ఎలక్షన్ కొరకని, అది కూడా 15,000 ఇస్తాం అన్నోళ్ళు 12,000 అని మాట్లాడారు. మరి వానాకాలంలో అయితే ఇవ్వలేదు, యాసంగిది ఇస్తామని చెప్పేసి
అందులో కూడా ఎన్నో పేర్లు తీసేసి పేర్లు అన్నీ కొట్టేసి కొద్ది మంది మాత్రమే మీరు ఈ రైతు భరోసా ఇస్తాం. ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడుతుండో మరి ఇచ్చోని కంటే అది మనం మాట్లాడుతున్నాం, నాకు అర్థమవుతలేదు. మొన్న పోయి మాట్లాడాడు, బాచపల్లి విలేజ్లో మాట్లాడాడు. బాబమ్మ పెరమేశ్వర దుర్గారెడ్డి ఎమ్మెల్యే కదా అని గౌరవంతో పోయి పక్కన కూర్చున్నాడు. ఈ దొర ఏం మాట్లాడతాడంటే, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద రైతులకు అందరికీ రైతు బంధు ఇచ్చారు. మల్లారెడ్డి అసంటి మంత్రికి 40 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చారు. మరి గరీబ్ వాళ్ళకు 2000 వచ్చినాయి, 3000 వచ్చినాయి. మరి అంతకంటే ముందుగా నీకెన్ని వచ్చినాయని చెప్పున్నావు. ఈ నారాయణఖేడ్లో అందరికంటే ఎక్కువ రైతు బంధు తీసుకున్నది కూడా నువ్వే కదా. నిన్ను నువ్వు దాచిపెట్టుకొని మల్లారెడ్డికి ఎన్ని వచ్చినామో నీకు తెలియదు. కానీ మల్లారెడ్డికి 40 లక్షలు వచ్చినాయని అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నీ బంధువులు ఇక్కడ నారాయణఖేడ్లో పూసాంలో ఉన్న అంతా కూడా నువ్వు నీ బంధువులే. నీకు కూడా 30-40 లక్షలు వస్తున్నాయని మాకు సమాచారం ఉంది. నీ బంధువులు ఉదాహరణకి దేవులవాడి బాసిరెడ్డి ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక 30 లక్షలు వస్తున్నాయని నాకు సమాచారం ఉంది. ఇట్లా అబద్ధాలు మాట్లాడకు. చేతనైతే నువ్వు తీసుకున్న పైసలు వాపసు కట్టు. నువ్వే అందరికీ ఏం కావాలి, నిదర్శనం, ఆదర్శం కావాలి. నువ్వే అందరికీ ఆదర్శం కావాలి, నిదర్శనం కావాలి. నువ్వు ఇప్పటివరకు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్ని పైసలు వాపసు కట్టు. నీ బంధువులు భూస్వాములన్నీ ఎన్ని తీసుకున్నావు అన్ని వాపసు కట్టు. అట్లనే నువ్వు ఇప్పుడు ఎన్ని ఇవ్వబోతున్నావు అనే చెప్పాలి. నాకు తెలిసిన కాడికైతే ఇప్పుడు కూడా పాత పాలసీ నడుస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఇస్తామని అంటారు. మరి పేదోళ్ళకు 6 ఎకర్ భూమి ఉన్నోనికి, 10 గుంటల భూమి ఉన్నోనికి, 2 ఎకరాల భూమి ఉన్నోనికి, 1 ఎకరాల భూమి ఉన్నోనికి 1 లక్ష ఇస్తావా 2 లక్షలు ఇస్తావా అని అది కూడా చెప్తే బాగుంటుండే. చెప్పలేవు కదా, ఇప్పటికైనా చెప్పు, అది కూడా చెప్పు. అట్లనే తెల్ల రేషన్ కార్డులు మాట్లాడుతూ ఆ దుర్గారెడ్డి గారికి ఏమన్నాడు, ఇట్లాంటి దుర్గారెడ్డి వస్తుంది భూస్వాములకు తెల్ల రేషన్ కార్డు వచ్చిందని మాట్లాడాడు. దుర్గారెడ్డి నిజంగానే భూస్వామ్య, ఆయనకు 5 ఎకరాల భూమి కూడా లేదు. కానీ ఆయనని చూపెట్టేసి, ఎందుకంటే నోరు లేని వాళ్ళు మా వాళ్ళు జర మాట్లాడరు, వీళ్ళు మాట్లాడాలని తెలిసి కుదోబెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చౌకలు పెన్ను. సరే దుర్గారెడ్డి భూస్వామి అయితే దుర్గారెడ్డి రేషన్ కార్డు క్యాన్సిల్ చెప్పి, మరి నీ బంధువులు ఉన్నారు కదా, నువ్వు ఉన్నావు కదా, నీ బంధువులు ఉన్నారు కదా, మీ కుటుంబంలో తెల్ల రేషన్ కార్డులు ఉంటే అవి క్యాన్సిల్ చెప్పి, పెద్ద 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 భూస్వాములకు అందరికీ రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి అందరికీ క్యాన్సిల్ చెప్పించి, ఇగో నేను బుద్ధిమంతుని మంచి వ్యక్తిని, నేను పేద ప్రజలకే సేవ చేస్తున్నానని చెప్పేసి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసి నువ్వు అప్పుడు మొత్తం క్యాన్సిల్ చేసిన లిస్టు సహా ప్రకటిస్తే తప్పకుండా అబ్బా బుద్ధిమంతుడు నేను కూడా మెచ్చుకుంటా, నేను కూడా సపోర్ట్లు కొడతా, నేను కూడా తారీఫ్ చేస్తా. కాబట్టి ఇవన్నీ నాటకాలు బంద్ చేసేయండి, మోసాలు బంద్ చేసేయండి. మునగానివైతే నువ్వు నేను కేసీఆర్తో కొట్లాడలేదు, హరీష్ రావుతో కొట్లాడలేదు అంటే వాళ్ళతో కొట్లాడికి నేను నిధులు తీసుకొచ్చి నేను ఇంత డెవలప్మెంట్ చేసిన. మీరు 50 ఏళ్ళలో చేయని డెవలప్మెంట్ నేను 5 ఏళ్ళలో చేస్తూ పెట్టిన. 2 ఏళ్ళు కరోనా, 7 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటే 2 ఏళ్ళు కరోనా, అయినా 5 ఏళ్ళలో చేస్తూ పెట్టినా నేను. మీరు 50 ఏళ్ళలో చేయని పనులని 5 ఏళ్ళల్లో మా కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేసినామా, కొట్లాడినామా, కాలు మొక్కినమ్మా, ఏం చేసినా నారాయణఖేడ్ ప్రజల కొరకు చేసిన, అభివృద్ధి చేసిన. అట్లనే హరీష్ రావు గారికి బతిలాడినా, కేటీఆర్ గారికి బతిలాడినా, కొట్లాడినా, డబ్బులు తీసుకొచ్చినా, డెవలప్మెంట్ చేసిన. నేను కొట్లాడుతా అన్నావు, నీకు ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చిన, నీకు చేతనైతే మేము కొట్లాడి మంజూరు తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాన్ని నారాయణఖేడ్ తీసుకురమ్మని అడిగిన. అయిపోయింది, మీది ఓడిపోయిందని బయట పడిపోయింది. మొన్ననే పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఆ నవోదయ విద్యాలయం ఆందోళనకు పోతుంది. ఎందుకయ్యా నువ్వు ఆందోళనకి ఎందుకు పోవాలి? ఆందోళనకి ఏమున్నది అర్హత, నారాయణఖేడ్కి ఏం లేదు అర్హత. ఆందోళన ఆల్రెడీ ఏమున్నది, JNTU కాలేజ్ ఉన్నది ఆందోళన, సంగారెడ్డిలో ఏమున్నది, ITI కాలేజ్ ఉన్నది, జైరాబాద్లో ఫుల్ డెవలప్మెంట్, పటాన్చెరు ఎక్కడుంది, హైదరాబాద్లోనే ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ ఏరియాలు ఉంటే నేను మొనగాన్ని అంటూ మరి ఎక్కడ ఏమైందో నీకు మరొకసారి పబ్లిక్ సమానం చెప్పాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలి. నేను అన్నా కానీ నాతో సాధ్యం కాలేదు అని క్షమాపణ చెప్పి రాజీనామా పత్రం సమర్పించి రాజీనామా చేసి, అప్పుడు ఎవరైనా సమర్థులు ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పకుండా ఇవన్నీ గురించి మాట్లాడతారు, ప్రజలకు పనులు చేసి పెడతారు, అది సాధ్యమవుతుంది. అట్లానే ఎంపీ గారు కూడా నేను అంటున్నా, నువ్వు కూడా ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు చేసింది ఏం లేదు, మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి నువ్వు వీలైనంత కూడా నువ్వన్నా చొరవ తీసుకో. ఈ ఎమ్మెల్యేతో చేతన అయితే లేదు, పోయి మీ ముఖ్యమంత్రికి చెప్పు, ఈ ఎమ్మెల్యేతో ఏం పని అయితే లేదు, వచ్చిన వాళ్ళని తిడుతుండు, కొడుతుండు, కక్ష సాధింపులు చేస్తుండు తప్పించి ఏం చేస్తలేడు. మరి నాకన్నా అవకాశం ఇండి ఆయన పక్కన పెట్టి అని
నువ్వన్నా చేతిలో పగ్గాలు చేపట్టి ఎమ్మెల్యేని పక్కన పెట్టి నేను మంజూరు చేసిన పనులన్నీ కూడా ఎంబడివాడి పూర్తి చేపించి కాంట్రాక్టర్లకు భరోసా అయ్యింది. ఎంబడివాడి పూర్తి చేపించి మరి ఈ నారాయణఖేడ్ ప్రజల మన్ననలు తీసుకోవాలి. లేకపోతే మీరు కూడా రాజీనామా చేయండి, మళ్ళీ వాళ్ళని నిలబడి ఎంపీ గెలుస్తారు. వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అప్పుడు నేను బి పాటిల్, ఇప్పుడు ఆయన బీజేపీ ఉన్నా, మా ఇద్దరు కాంబినేషన్ మంచిగా ఉండే, మేము ఇద్దరం కలిసి పనిచేసి ఇదంతా అభివృద్ధి చేసినాం. మీకు వీలైతే అది చేయండి, లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేయాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. విచ్చేసిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఏమైంది ప్రాబ్లం ఏంటిదంటే ధర్మ ముఖ్య కార్యక్రమం నారాయణఖేడు నుంచి సత్తయ్యమ్మ జోకల్ అన్నసాగర్ బర్ణంపల్లి వరకు మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు శాంక్షన్ చేశారు 1,40,48,00,000. దానికి మీరు మొన్న అన్నసారికి వచ్చి మొత్తం నేనే చేసిన, రోడ్లు వేయించిన నేనే చేసిన, మీరు అవినీతికి పాల్పడి గత 60 సంవత్సరాల నుంచి అవినీతికి పాల్పడరు. ఎమ్మెల్యే ఉన్నారు, మీ నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి చేశారు, అవినీతికే పాల్పడి మేము శాంక్షన్ చేసిన వరకు లేక మీరు చేస్తలేరు. పర్సంటేజ్ అంటే వాళ్ళ కాంట్రాక్ట్ వస్తలేరు. దానికి ముఖ్యంగా ఈ రోజు మా భూపాలరెడ్డి గారు సార్ గారికి ధరల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.